Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ప్రపంచ మత్స్యకార మహోత్సవాలు ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు ఏమో ఫిషరీస్కి సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఆల్రెడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఈరోజు మహోత్సవాలు జరుగుతున్నాయి. సో గతంలో మనకు తెలుసు, గత ప్రభుత్వంలో మేము అది చేస్తాం, మత్స్యకారులకు ఇది చేస్తామని చెప్పారు. కానీ నిజంగానే మత్స్యకారులకు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏం చేయబోతున్నారు, మరి రాష్ట్ర సర్కార్ ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతోంది? ఈ రోజు అయితే సెలబ్రేషన్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అండ్ ఫిషరీస్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి సాయి కుమార్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మహిళా మత్స్యకారులని, మత్స్యకార కుటుంబాలందరినీ వారి యొక్క స్థితిగతులను పెంచే విధంగా, వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంచే విధంగా ఒక పంచవర్ష ప్రణాళిక ద్వారా ముందుకెళ్తున్నామమ్మా. గత ప్రభుత్వాలు కేవలం మత్స్యకారులను ఓటర్లుగానే మాత్రమే గుర్తించి వారికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేకుండా, మరి వారికి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళ ఇంటి వారి కుటుంబాలకు మాత్రమే పెంచి పోషించి పెట్టుకున్నటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు మహిళా మత్స్యకారులని, మత్స్య కుటుంబాలని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి. అదేవిధంగా వాళ్ళందరికీ ఫిష్ స్టాల్ ఏర్పాటు చేయాలి, అదే క్యాంటీన్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా 2-వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పివ్వాలి. ఇంకా మహిళా మత్స్యకారులకు కిట్స్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు, ఆయన యొక్క ఆదేశాల మేరకు మత్స్యకార కుటుంబాల మహిళా శక్తి ద్వారా మత్స్యకార కుటుంబాలందరికీ కూడా, అంటే మహిళా మధ్య మత్స్యకార సొసైటీలు ఉంటాయండి, వాళ్ళందరికీ 3 లక్షల రూపాయల లోన్ ఇచ్చే విధంగా కొన్ని పథకాలు ఏర్పాటు చేశాము. గత 10 సంవత్సరాలు ఈ పథకాలు ఎక్కడ లేవు. కానీ ఈసారి మా ఏంటంటే ఈ ఉత్సవాల భాగంగా రేపటి ప్రభుత్వంలో రేపు వచ్చే ప్రతి విషయంలో కూడా మహిళా మత్స్యకారులు భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు మహిళా మత్స్యకార కుటుంబాలు ఆ మత్స్యకార కుటుంబాలందరినీ ఏకదారిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ అధికారులు చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆయన మహిళల పక్షపాతి, అదేవిధంగా మత్స్యకార పక్షపాతి, ఒక భగీరథునిగా మా చెరువులని, మా కుంటల్ని కాపాడుతున్నటువంటి నాయకునిగా, ప్రజల నాయకునిగా ప్రజాపాలనలో గత 10 సంవత్సరాలుగా కేవలం ఓటర్లుగా పరిగణించి మమ్మల్ని కేవలం ఓటర్లుగా గుర్తించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు మేము ఇందులో భాగస్వాములు ఉన్నాము, మత్స్యకార కుటుంబాలు ఇందులో భాగస్వాములు ప్రభుత్వం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో మహిళలకు కానివ్వండి, మత్స్యకార కుటుంబాలకు కానీ అందరూ ముందుకు విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్న? దాదాపుగా 40 లక్షల పైచీలకు తెలంగాణలో ఉంటుంటాయి మత్స్య కుటుంబాలు. మీరు ఎంక్వైరీ చేయవచ్చు. వీధిన ప్రతి బస్సీలో గ్రామంలో మేము ఉంటాము. మా కుటుంబాలు కేవలం రెక్కాదకని డొక్కాడవు. ఆ కుటుంబాలని ఆయనే రేవంత్ రెడ్డి గారే వారి యొక్క ప్రోత్సాహంతో రేపు జరగబోయే ప్రతి దానిలో కూడా మత్స్యకారులను భాగస్వామ్యం చేసే విధంగా మేము ముందుకు వెళ్తుంటాం. ఆ విషయాన్ని ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు మేము ఏం చేయాలని చేస్తున్నాము. వచ్చే ఆర్థిక సంవత్సరం నాడు మహిళా శక్తిని భాగస్వామ్యం చేసే విధంగా మీరు చూడొచ్చు. అమ్మ పెద్దమ్మ చిన్న ఇది మన చరిత్ర. ప్రతి వాళ్ళు మటన్ తినండి, చికెన్ తిని అంటుంటారు, కానీ చేప తినని ఎవరు చెప్పరు. డాక్టర్ ఏం చెప్తాడు, మీరు చేప తినచ్చు అంటారు. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది, ఆ పౌష్టిక ఆహారం ఉంటుంది, విటమిన్లు ఎక్కువ మనకు ఇంపుతే ఉంటాయి. కాబట్టి చేప తిన్నవాడికి ఏ విధమైన రోగం ఉండదు. మీరు గతంలో ఇప్పుడు చూడొచ్చు. మేము అందరి వ్యక్తులము, మత్స్యకారులం అందరం పనిచేసి డొక్క వ్యక్తులం. మేము మమ్మల్ని కాపాడే విధంగా, మా శక్తిని కాపాడే విధంగా, మా యొక్క వ్యవస్థను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. వారికి ఎప్పుడు మా కుటుంబాలన్నీ తోడుగా నీడగా ఉంటాయి. మీరే మాట్లాడండి అన్న, వాళ్ళు ఏంటిది అమ్మ ఇక చూడండి, బోన్లెస్, మన ఫ్రాన్స్, ఇంకా మన టోటల్ ఫిష్, ఇది అన్ని ఐటమ్ అవుతున్నాయి. అందరూ మత్స్యకార మహిళా సొసైటీ సభ్యులే. మీరు ఇంకా చేయొచ్చు, ఎందుకంటే వీరికి నేరుగా మేము చేసే ప్రతి పనిని వీళ్ళు భాగస్వామ్యం చేస్తాము. మత్స్యకారులను ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటాము. అది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి ధ్యేయం.
ఏమైనా అడగదలుచుకున్నారా అన్నని? నమస్కారం సార్. ఏంటంటే ఇంకా మేము చాలా రోజుల నుండి ఇప్పుడు ఒక 17 ఇయర్స్ నుండి మేము ఇది స్టాల్స్ పెట్టడం జరుగుతున్నది చేస్తున్నాము. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రము 3 సొసైటీస్తోనే స్టార్ట్ చేసాము మేము వారసుగూడ నుండి. ఇప్పుడు 19th ముందుకు వచ్చిన ఈ రోజున 19th ముందుకు వచ్చేసినవి ఈ రోజున. స్టార్టింగ్ మాత్రము వారసుగూడ, ముషిరాబాద్, తర్వాత బెలక్పూర్ చేసినాము స్టార్టింగ్లో. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కకుండా అందరూ ఇప్పుడు పోటీగా వచ్చేసినాము 19 సొసైటీస్ లేడీస్. ప్రోత్సాహం ఎట్లుంది గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ ఇప్పటివరకు మాకు బాగుంది, కానీ ఇక ముందు కూడా మాకు అంటే ఇట్లా వచ్చేటప్పుడే కాకుండా మాకు అనేది కొంచెం ఒక స్టాల్స్ ఇచ్చి అదే తప్పకుండా ఎందుకంటే ఇబ్బంది కలగకుండా వ్యవస్థ మేము చూసుకుంటాము. ఎవరేమన్నా కూడా మత్స్యకారులను ఆదుకుంటాము. మత్స్యకారులకి చేదోడు ఉన్న ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతుంది. మీరు చూడొచ్చు, గత 10 సంవత్సరాలు ఏం చేయలేదు ఎవరు. మేము ఇద్దరు ప్రత్యక్షంగా అందరినీ జై అనే విధంగా, రేవంత్ రెడ్డి గారికి జై కొట్టే విధంగా, రేవంత్ రెడ్డి గారు అందరినీ చూసుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాము. ఇంకోటి అన్న, యాక్చువల్లీ చిన్న ఫిషెస్ని వేసినప్పుడు చాలా మటుకి కొన్ని టైమ్స్ లాస్ అయిపోతూ ఉంటారు మత్స్యకారులు. సో వీటన్నిటిని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి? అమ్మాయి గత ప్రభుత్వంలో 570 మంది మత్స్యకార కుటుంబాల్లో చనిపోయారు యాక్సిడెంట్గా ప్రకారంగా. వారికి ఒక్క న్యాయ పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు. కానీ మేము అంటే రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు ఎస్కేసీ ద్వారా 10 లక్షలు ఇవ్వబోతున్నాము. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసిన పని. మీరు చూడొచ్చు, 2018 నుంచి 2023 వరకు చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు ₹1 ఇచ్చిన పాపన పోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన వెంటనే 71 లక్షలు అంటే 571 మందికి నేరుగా డబ్బు ఇచ్చే విధంగా ఆయన ప్రణాళిక ఏర్పాటు చేశారు. దానికి మా కుటుంబాలు ఇప్పుడు ఆయనకు రుణపడి ఉంటాయి. మేము రాజకీయంగా తీసుకునే విధానాన్ని, మేము ఆర్థికంగా తీసుకునే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు మాకు తోడుగా ఉంటారని భావిస్తున్నాము. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలందరినీ, ఒక ఇంటి సభ్యులు చూసినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి మేము ఇప్పుడు రుణపడి ఉంటాము. మేము మీ వాళ్ళమని గుర్తించినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకార కుటుంబం వీధి ఆయనకు తోడుగా ఆయనకు ఉంటాం. మీరు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారా? ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారా? ఎక్కడెక్కడ అయితే మత్స్యకారులు ఉన్నారో ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే మీ దగ్గరికి రావాలా? అమ్మ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మేము అంటే ఇంతకుముందు అసలు గుర్తింపు లేకుండమ్మా, ఎవరికి ఐడి కార్డు లేకుండే. ఐడి కార్డు విధానం చెప్తున్నాం. ఎవరైతే చేపలు అమ్ముకుంటారో అందరికీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కానివ్వండి అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాకుండా వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చేసి వాళ్ళందరికీ నేరుగా అంటే ఇబ్బంది కలగకుండా మేము ఎస్గేసీ ద్వారా కానివ్వండి, అదేవిధంగా సబ్సిడీ ద్వారా కానివ్వండి అందరికీ వాళ్ళకి తోడుగా నీడగా ఉంటాము. మేము మన వాళ్ళు అనే విధంగా మేము ముందుకు వస్తుంటాము. మేము ప్రతిసారి వాళ్ళకి అండగా ఉంటాము. ఎవరికి కూడా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా మా యొక్క శక్తిని యుక్తిని వాళ్ళకి పెట్టి వాళ్ళకి తోడుగా ఉంటాము. ఇప్పుడు మత్స్య కుటుంబాలని ఇంకా పెంచాలన్న ఆలోచన అట్లేమన్నా చేస్తున్నారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు సభ్యత్వాలు పెంచే విధంగా, అందరికీ సభ్యత్వాలకి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాము. దానికి ఎవరు అండగా ఉన్నా ప్రతి నాయకులకు మేము రుణపడి ఉంటాము. రేవంత్ రెడ్డి గారు కూర్లు చెప్పారు, మత్స్యకార కుటుంబాలకు ఏమైనా నువ్వు నిర్ణయం తీసుకోమట్టి సాయికుమార్, నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పారు. దానికి ఇప్పుడు రుణపడ్డాం. కాబట్టి స్టాల్స్లో కానివ్వండి, క్యాంటీన్స్లో కానివ్వండి, అన్ని విధాల్లో మేము ఆయనకు అండగా ఉంటాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా ఆదుకోబోతోంది. మత్స్య కుటుంబాల ద్వారానే ఇప్పుడు రాష్ట్ర సంపద పెంచడం కావచ్చు, అట్లాగే హెల్త్ వైజ్గా కూడా ఫిష్ తినాలి అన్నటువంటి అవగాహన ఈ మధ్య కాలంలో చాలామందికి వచ్చింది. కాబట్టి ఆ దిశగా కూడా మేము అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నాము అన్నటువంటి మాట చెప్తున్నారు మెట్టు సాయి కుమార్.